రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి తప్పనిసరిగా ఉండాలని విశాఖ బీజేపీ ఉత్తర నియోజకవర్గం శాసనసభ సభ్యులు విష్ణుకుమార్ రాజు ఉద్ఘాటించారు. ఈ నెల 5న విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన శంఖారావంలో బీజేపీ శ్రేణులు కూడా పాల్గొంటున్నాయని చెప్పారు. ఇప్పటికే తిరుమలతో సహా పలు దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలను ఆయన ప్రస్తావిస్తూ దేవాలయాల పరిరక్షణే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు దేశంలో మరెక్కడ జరగలేదన్నారు. ఈ సభ ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందంటున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి ఫేస్ టు ఫేస్. ఈ నెల 5న విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ భారీ ఎత్తున ఒక హైందవ శంఖారావం పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భారీగా విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా విశాఖ నుంచి తరలి వెళ్లడం కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా పార్టిసిపేట్ చేస్తోంది అన్నటువంటి విషయాన్ని తెలుస్తోంది. దీనికి సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్, హైందవ శంఖారావం ఈరోజు హిందువులు కోసం పోరాడుతున్నటువంటి ఒక సంస్థ ఇది. సో ఇక్కడ ప్రస్తుతం ధర్మ ప్రచారం కానీ దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా నేడు ప్రమాదకరమైనటువంటి అంచనా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఇటువంటి కార్యక్రమం పెట్టడం అంటే నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రారంభమైంది. సో ఈ శంఖారావానికి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తుంది? ఈ హైందవ శంఖారావం అనేది విశ్వ హిందూ పరిషత్తు వారు నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి పరిస్థితుల్లో ఇది విజయవాడలో కేసరపల్లి అనే ప్రదేశంలో నియర్ విజయవాడ ఎయిర్పోర్ట్లో 5వ తారీఖు జనవరి అంటే ఈ నెల 5వ తారీఖు సుమారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3:30, 4 o'clock వరకు అక్కడ చాలా పెద్ద ఎత్తున ఎప్పుడూ కూడా జరగనటువంటి కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. అన్ని టెంపుల్స్కి కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి అనే ఉద్దేశంతో ఏకైక ఎజెండా హిందుత్వంని అభివృద్ధి చేయాలి అనే భావనతోటి ఈ హైందవ శంఖారావం అనేది పెద్ద సభ, సుమారు 2 నుంచి 3 లక్షల మంది అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరగటం చేస్తున్నారు. అది సుమారు 65 acresలో సభా ప్రాంగణం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా సుమారు 200 acresలో మొత్తం లెవెల్ చేసి దానికి పార్కింగ్ కానీ వచ్చిన వారికి భోజన సదుపాయాలు, వసతి అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. సో తప్పనిసరిగా ఈ కార్యక్రమము రాజకీయాలకు అతీతంగా, అంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా పాల్గొంటున్నారు. ఇది మిగిలిన వాళ్ళు కూడా రాజకీయాలకి అతీతంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఇది కేవలము హిందూ సంస్కృతిని మనము ఎక్కడ కూడా కించపరచకూడదు, మనం మంచి అభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళాలి. అట్లాగే దేవాలయాలపైన ఇదివరకు ఎన్నో దాడులు జరిగినాయి. దాడులు జరిగినప్పటికీ కూడా ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇదివరకు 5 years టైంలో మాట్లాడిన రకరకాల ఇబ్బందులకి గురి చేసిన పరిస్థితి అందరికీ తెలుసు. డెఫినెట్గా ఇటువంటి పెద్ద కార్యక్రమము దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. కొన్ని వేలాది మంది ఇప్పటికే, అంటే అకామిడేషన్ పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి ఎంతమంది వస్తారు అని చెప్పి రిజిస్ట్రేషన్ సంఖ్య వాళ్ళు ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. సుమారు 2.5 లక్షల పైబడి వాళ్ళు మేము వస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 175 నియోజకవర్గాల నుంచి, ప్రతి మండలాల నుంచి, ప్రతి గ్రామాల నుంచి కూడా ఇది ఎవరైతే హిందూ ధర్మం పైన భక్తి భావన ఉంటుందో, హిందూ సంస్కృతిని కాపాడాలి అనే ఉద్దేశము ఎవరికైతే ఉంటుందో వారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఇది చరిత్రలో ఒక పెద్ద కార్యక్రమంగా మిగిలిపోతుంది. డెఫినెట్గా దీనికి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కూడా దాతలు అందిస్తున్నారు. చాలా ఊహించినటువంటి రీతిలో కూడా
ఈ సభా కార్యక్రమం జరుగుతుంది. సార్, ఈరోజు దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కావాలి అన్నటువంటిది ఒక అంశం ఇప్పుడు వస్తుంది పైకి. విశ్వ హిందూ పరిషత్ ఆ దిశగా కూడా పోరాటం చేస్తుంది. ఎందుకు సార్ స్వయం ప్రతిపత్తి కావాలని ఎందుకు కోరుకుంటుంది? అంటే ప్రభుత్వ పాలన, అంటే రాజకీయ జోక్యం ఉండకూడదు, భక్తులే దేవాలయాలు నిర్వహించుకునేలా రీతిలో కావాలి అన్నటువంటిది ఒక అంశంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏ మతమైనా వారు పద్ధతుల ప్రకారము వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఎవరు ఆక్షేపణ తెలిపే పరిస్థితి ఉండదు. అట్లాగే ముస్లిమ్స్ వారు పవిత్రమైన దేవాలయాల్లాగా భావించే వాళ్ళు దర్గాలు కానీ మసీదులు కానీ అక్కడ ఎవరు హిందూ అనేది పనిచేయరు. అంటే మామూలు చిన్న చిన్న పనులు అది వేరే విషయం. కానీ లేకపోతే వాళ్ళు పెద్ద కార్యక్రమాలు ఏదైతే నిర్వహిస్తున్నారో ట్రెజరర్స్ కానీ మెంబర్స్ కింద కానీ లేకపోతే దానికి ఒక ఇంపార్టెంట్ దీంట్లో ఎవరు హిందువులు ఉండరు. అట్లాగే క్రిస్టియన్స్ సంస్థలు అట్లాగే మన వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే చర్చిలు ఉన్నాయో ఆ చర్చిలలో కూడా క్రియాశీలకమైన పాత్ర హిందువులు వహించరు. జనరల్గా వాళ్ళని తీసుకోరు అక్కడ పనిచేసేదానికి. అట్లాగే హిందువుల దేవాలయాల్లో మాత్రము అన్ని మతాల వారు దాంట్లో ఉండి అక్కడ ఇప్పుడు తిరుపతిలో ఉందంటే క్రిస్టియన్స్ అక్కడ దేవాలయాల్లో ఉంటూ దేవాలయ దాంట్లో టీటీడీ దేవస్థానంలో కూడా పనులు చేస్తూ అన్యమత ప్రచారానికి కూడా పాల్పడిన సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. సో దీనికి ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరైతే ఈ అన్యమతస్థులు ఉన్నారో వారు వేరే చోటకి వారు విధి నిర్వహణలో భాగంగా వేరే డిపార్ట్మెంట్స్కి పంపించాలని చెప్పి వారు కూడా తెలియచేయటం జరిగింది. దట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో దేవాలయాలు వాళ్ళు ఎందుకు అంతకుముందు ఇక్కడ ఉన్నారు? వాళ్ళు రాజకీయమైన ప్రేరేపణతోటి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ పనిచేసే పరిస్థితి ఉంది. అదే దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కనుక ఉంటే ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కానీ లేకపోతే ఈ అధికారపరమైన ఇన్ఫ్లుయెన్స్లు కానీ ఏమీ ఉండవు. దానికి దేవాలయానికి సంబంధించినంత వరకు అక్కడ ఉన్న కట్టుబాట్లు, అక్కడ ఉన్న పరిస్థితులు, ఇంకా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటం గురించి కానీ ఇంక్రీజ్ చేయటం గురించి కానీ అన్ని విధాలుగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం వారు నిర్వహించడం జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. సార్, దేవాలయాల్లో ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి దేవాలయాలు సాధారణంగా గుడి దగ్గర నుంచి అసలు ధర్మ ప్రచారం జరగాలి, కానీ అటువంటిది ఏమీ జరగట్లేదు అన్నటువంటిది ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. సార్, ధర్మ ప్రచారం చేపట్టినప్పుడు ఎందుకు ప్రభుత్వ జోక్యం అని అంటూ ఉంటారు? కరెక్టే. అది ధర్మ ప్రచారం ఎక్కడ దేవాలయాలు వాళ్ళు ఇదివరకు అయితే చేసేవారు. ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానము భజన బృందాలని లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా టెంపుల్స్ కన్స్ట్రక్షన్కి 10% 5% వాళ్ళకి కొంత ఫండ్ అలాట్ చేసి టెంపుల్స్ రీకన్స్ట్రక్షను ఎక్కడైతే టెంపుల్స్ లేవో అక్కడ కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు లాస్ట్ 5 yearsే కాకుండా అంతకుముందు ప్రభుత్వము ఉన్నప్పుడు కూడా లాస్ట్ 2 years అంటే 2000 నాకు గుర్తున్నంత వరకు 2016 17 నుంచి కూడా ఆ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. సో ఈ విధంగా చూస్తే అసలు మరి ఈ హిందూ ధర్మము కూడా ఎక్కడ కూడా దానిపైన పెద్దగా శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టెంపుల్స్ ఎప్పుడైతే ఇప్పుడు పెద్ద ఎత్తున అమౌంట్స్ విషయం అయితే పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయి టెంపుల్స్కి. ఆ డబ్బు ప్రభుత్వం కంట్రోల్ దేనికి ఉండాలి? ఆ డబ్బు దేనికి? భక్తులు టెంపుల్స్కి ఇచ్చే డబ్బు అది వారు భక్తితోటి ఇస్తున్నారు, ధర్మాన్ని కాపాడమని ఇస్తున్నారు, దేవుడికి ఇంకా ఏదైనా కావాల్సిన దానికి మంచిగా నిర్వహణ గురించి ఇస్తూ ఉంటారు. అది ఏదైతే ఎక్సెస్ డబ్బు ఉన్నప్పుడు వేరే ఇతర దేవాలయాలని స్థాపించడం కానీ లేకపోతే అక్కడ నిత్యము జరిగే అన్ని వాళ్ళు దేవాలయంలో ఏ విధంగా అయితే కార్యకలాపాలు జరుగుతాయో అవన్నీ కూడా
ధూపదైవ నైవేద్యము అన్నీ కూడా మనము చేయవలసిన నెసెసిటీ ఉంది. ఇప్పుడు ఎన్నో టెంపుల్స్కి వాళ్ళకి మినిమం జీతం కూడా రావటం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే ఎవరైతే పంతులు గారు ఉంటారో బ్రాహ్మణ్స్ వాళ్ళు పని చేస్తూ ఉంటారు, వారికి కొంత ఏదో సంభావన రూపంలో డబ్బులు వస్తే రావచ్చు. కానీ చిన్న టెంపుల్స్లో, పల్లెటూరులో ఉన్న టెంపుల్స్లో వాళ్ళకి పూజారులకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా స్వయం ప్రతిపత్తి ఉంటే మంచిగా జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం. సో మొత్తంగా చూసుకుంటే దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలి అన్నటువంటి ఒక గట్టి వాదన ప్రజాప్రతినిధులను కూడా వినిపిస్తోంది. ఇది విష్ణుకుమార్ రాజు గారు హైందవ శంఖారావానికి సంబంధించినటువంటి వివరాలతో పాటు తన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో తప్పకుండా తను కూడా హాజరవుతున్నట్లు కూడా తెలియజేస్తున్నారు. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.